దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుమ్మా నెహెమ్యా రాజు అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. దేవుని మహా గొప్ప కృపను బట్టి 51 రోజు ఉపవాస ప్రార్థన 39వ రోజుకి దేవుడు నడిపించినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనలో ఏకీభించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడా, వందనాలు. ఇదిగో తండ్రి, 2025 తండ్రి నాయన 51 రోజు ఉపవాస ప్రార్థన చేయటానికి మాకు చూపించిన గొప్ప కృపను బట్టి వందనాలు తండ్రి. నీకు మహిమ కలుగును గాక. 39వ రోజుకు తండ్రి మమ్మల్ని నడిపించినందుకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన, మా ప్రార్థనలు ఆలకించేవాడివి తండ్రి, వందనాలు. ఎవరి కొరకైతే నా తండ్రి మేము ప్రార్థిస్తున్నామో, ఎంతమంది కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నామో, ఫోన్లో తండ్రి ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటున్నారు తండ్రి. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుండి, అయ్యా తెలంగాణ నుండి తండ్రి నాయన, అమెరికా నుండి, ఆయా దేశాల నుండి కూడా ప్రభా ఫోన్లో ప్రార్థన చేయించుకోవడానికి దేవాన్ని కృప చూపించినందుకు వందనాలు. ఎంతమంది కొరకు నేను ప్రార్థిస్తున్నానో వారందరికీ మీరు మేలు చేస్తున్నందుకు కూడా దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి, వందనాలు. నీ కృప ద్వారాగా తండ్రి 51 రోజు ఉపవాస ప్రార్థన జయకరంగా జరిగించండి. జరుగుతున్న కోడికలన్నీ కూడా మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సేవకుని, దీన సేవకుని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ పరిచర్యను ప్రభా మీరు బలపరిచినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని గ్రామాల నుంచి ప్రభా వందలాది మందిని ప్రభా మీరు తీసుకొస్తున్నారు. వారు అమూల్యమైన నీ సందేశం విని మారు మనసు లేరు, మారు మనసు పొందుతున్నారు. రక్షణ లేని వారు తండ్రి రక్షించబడి తండ్రి నీ కృప ద్వారాగా తండ్రి పరిశుద్ధాత్మను పొందుకొని నీ కృపలో ఆనందిస్తున్నారు. అయ్యా తండ్రి, చేతబడి చేతులతో అయ్యా తండ్రి నాయన, దురాత్మ శక్తులతో తండ్రి దెయ్యాలతో పీడించబడుతున్న వారి కొరకు మేము ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరికి మీరు స్వస్థత కలగజేస్తున్నారు. వాటిని అయ్యా దయ్యాలను ఏస్తున్నాలు బంధిస్తున్నారు, కాల్ చేస్తున్నారు. అందుని బట్టి వందనాలు. అందుని బట్టి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన ఎంతమంది కొరకు తండ్రి నాయన మేము చేస్తున్నామో నీకు తెలుసు. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకేపిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించండి. వారి వ్యాపారాలు, గొర్రెల మందలను అయ్యా వారు చేస్తున్న ఉద్యోగాలు దీవించి మీరు మహిమ పొందమని, మా కలవరి స్వస్థ ప్రార్థనాలయంలో జరగాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, జరిగిస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తూ జరగాల్సిన కార్యాలు చక్కగా జరిగించుకోవటానికి కూడా మాకు మెలకును, తెలివిని, జ్ఞానమును మాకు దయచేయమని యేసు నామములో మేము చేసిన ప్రార్థనలన్నీ పొందుకున్నామని నమ్ముతున్నాం. అనేకులు ప్రభా అయ్యా తండ్రి నీ కృప ద్వారా రక్షించబడి నీ రాజ్య వారసత్వం పొందుకోవడానికి నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం.